మంత్రానికి విలువ కట్టగలరా? అంత విలువైన ఆశీర్వచనం ఇస్తుంటే ఈరోజు అచ్చుకల పరిస్థితి ఈ కోసం మన కోసం సమాజంలో జరుగుతున్న యొక్క ప్రతి ఒక్క దీనికి ఒక దేవాలయం వెళ్ళేటప్పుడు యజమాని పేరు, భర్త భార్య పేరు చెప్తే చాలు. అందుకే చాలా మంది గుర్తు వెళ్తున్నారు. మన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. పుణ్యకాలం అంటే ఏమిటి? స్వామివారిని దర్శించుకోవడం, జనాలను తోసేసుకోవడం, పడిపోవడం కాదు పుణ్యకాలం. పుణ్యకాలం అంటే శ్రీమన్నారాయణుడు శేషపానం పైన అప్పటి వరకు దక్షిణానికి పనుకొని ఉత్తరానికి ముఖపౌర కింద పాల సముద్రంలో జీవిస్తాడు. ఇప్పుడు ఉత్తరాయణం అంతా తిరుగుతాడు. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం.